దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న మాట నేను మీకు అందిస్తాను. సర్వసాధారణంగా చాలా చోట్ల నేను గమనించింది ఏంటంటే, ఒక వ్యక్తిలో ఇలాంటి ఉన్నవి అని నేను మాట్లాడతలేదు, కానీ నాకు ప్రభువు నేర్పింది, ఆ వ్యక్తుల్లో నేను చూసింది ఏంటి అదంటే, ఒక వ్యక్తిని మనం నిలబెట్టాలన్నా, బలపరచాలన్నా, గెలిపించాలన్నా, ఒక వ్యక్తిని గెలిపించాలంటే నువ్వు ఓడిపోయినట్టుగా తగ్గే ఉండాలి. ఒక వ్యక్తిని నిలబెట్టాలంటే నువ్వు ఒక అడుగు వెనక్కి తగ్గి ఉండాలి. ఒక వ్యక్తికి నేర్పించాలంటే మనము కొంచెం ప్రోత్సహించే విషయంలో ఉండాలి. ఇది సేవా పరిచర్యకు చాలా మూలాలన్నమాట. దేవుడు కృపచేత నాకు ముందుగానే కొంతమంది వ్యతిరేకముగా, వీటికి భిన్నం అన్నమాట, ఆ భిన్నంగా వాళ్ళు అడుగులు వేస్తున్న దాన్ని నాకు ప్రభు చూపించి తర్వాత దేవుడు నాకు నేర్పాడు. అలాగ నువ్వు ఉండవద్దు, అలాంటి పద్ధతులు ఉండకూడదు. ఒక వ్యక్తిని ప్రోత్సహించి నిలబెట్టాలంటే నేను ఖచ్చితంగా వెనకే ఉండాలి. నేను ముందు ఉండకూడదు, అతనితో పాటు కూడా ఉండకూడదు. భుజం తట్టే తండ్రి ఎక్కడ ఉంటాడు? ఒక్కరు వెనక్కి తగ్గే ఉంటాడు. అలాగా ప్రోత్సహించాలంటే, ఒక వ్యక్తికి నేర్పాలంటే కొంచెం తగ్గే ముందు ఆ వ్యక్తినే నెడుతుండాల, నువ్వు ముందుకు వెళ్ళాలని. రెండవది, ఒక వ్యక్తిని గెలిపించాలంటే ఖచ్చితంగా మనం ఓడిపోయినట్టే ఉండాలి, కానీ ఓడిపోం, ఎప్పటికీ ఓడిపోం. ఒకవేళ మన ప్రోత్సాహాన్ని కానీ, మనం నిలబెట్టిన విధాన్ని కానీ, నేర్పిన దాన్ని బట్టి కానీ ఒకవేళ అతిశయిస్తే ఆ వ్యక్తులే తేడా పడేది. కానీ ప్రోత్సహించిన వ్యక్తి కానీ, నేర్పించిన వ్యక్తి కానీ, ఆ గెలుపు జీవితం అతనికి కావాలని ఆ గెలుపు కోసం పరితపించిన వ్యక్తి ఎప్పటికీ ఓడిపోడు. అది గెలిపించడానికి, ప్రోత్సహించడానికి, నేర్పడానికి ఏ వ్యక్తిని అయితే మనం టార్గెట్ చేస్తామో ఆ వ్యక్తి ఒకవేళ తనకు కలిగిన దాన్ని బట్టి అతిశయిస్తే అప్పుడు అతనే బాధపడతాడు, ఆమె బాధపడుతుంది. కానీ నువ్వు పొరపాటును కూడా ఓడిపోవు. మనలో ఉండాల్సిన మెంటల్ థాట్ ఇది. ఎందుకు ఈ మెంటల్గా ఇది అసలు పూర్తిగా నరాల్లో ఉండాలన్నమాట. నాకు కొంత తెలుసు, అయితే ఆ కొంత తెలియని వ్యక్తిని ఆ కొంత ఏదో తెలిసింది కొంచెం అందిస్తే అతను ఇంకొంచెం నేర్చుకుంటాడు. ఈ మనసు వచ్చిందనుకో మనం నేర్పే పనిలో ఉంటాం, మనం నేర్చుకుంటాం, అలాగనే నేర్పే పనిలో ఉంటాం. ఒక వ్యక్తిని నిలబెట్టాలనుకుంటే వెన్నుదట్టే పరిస్థితిలో ఉంటాం మనం. ఆ వ్యక్తి కృంగిపోయినా సరే కావలసిన మాటలు దేవుడు అందిస్తాడు. ఆ మాటలు ఎమ్మటనే తనకు అందించినప్పుడు, ఆమెకు అందించినప్పుడు నిలబడతారు. మనమేమనుకుంటామంటే దాన్ని బట్టి ఒక తండ్రిగా, ఒక తల్లిగా మనం చాలా అతిశయిస్తాం. గర్వించే అతిశయం కాదు. నేను ఒక వ్యక్తిని సపోర్ట్ చేసి నిలబెడుతున్నాను, ఒక వ్యక్తి కుటుంబాన్ని గడుపుతున్నాను. ఒక వ్యక్తి మన మనసులో ఎలాంటి మెంటల్ థాట్ ఉంటుందంటే, ఒక తల్లి తండ్రి తన బిడ్డల కుటుంబాన్ని కడతానికి ఎట్లయితే తేడా పడినప్పుడు ప్రయాసపడతారు, అలాగని మన చుట్టూ ఉన్న ఆత్మీయులు అంటే మన అనే అర్థం వస్తుంది, మన వాళ్ళు అని. ఆధ్యాత్మిక జీవితంలో అడుగుపెట్టిన కుటుంబాల్లో ఉన్న సమస్యల విషయంలో మనం కూడా అదే మెంటల్ థాట్లోకి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళినప్పుడే ఆ కుటుంబాన్ని మనం కట్టగలుగుతాం, లేకపోతే మనం కట్టలేం. ఎంత పోరకాడు ఎట్లుంటుందంటే అది ఒక స్వార్థంలాగా పనిచేస్తూ ఉంటుంది మన ప్రయత్నం అంతా. అదే కనుక ఇది నా కుటుంబం, ఈ కుటుంబాన్ని నేను బలపరచడం వల్ల, సరిచేయడానికి నా వంతుగా సహకారం అందించడం వల్ల ఇది ఖచ్చితంగా నిలబడుతుంది. అప్పుడు నా దేవుడు నా కుటుంబాన్ని కూడా కడతాడు. ఇలాంటి మైండ్ సెట్ పూర్తిగా మారిపోద్ది అన్నమాట. మారిపోవాలి. అప్పుడే మనం అనేక కుటుంబాలను కట్టగలుగుతాం, అనేకులను కూడా విజయపదంలోకి నడిపించగలుగుతాం. ఎలా అంటే జస్ట్ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే
ప్రిడి పాల్ గారు, చిన్న ఎగ్జాంపుల్, ప్రిడి పాల్ గారు చేసినటువంటి పరిచర్య ఏంటంటే ప్రపంచానికి తెలియదు, పరిచయలు కొందరికే తెలుసు, అందరికి కూడా తెలిసే ఉంటుంది అనుకున్నా. ఏంటి ఆయన అంటే, యేసన్న గారు మౌత్ తీసుకొని పాట పాడుతూ ఉంటే ఓ స్టేజీ కాడ అవమానం జరిగింది. ఆ గార్ధబ స్వరం అంటే గాడిద స్వరం, నువ్వును ఏంది అదేనా పాట పాడేది దే దే అని చెప్పని లాక్కున్నారంట యేసన్న గారి దగ్గర. ఏంది బ్రోబా నీ పాట పాడటానికి కూడా స్టేజ్ మీద అవకాశం ఇవ్వట్లేదని ఏడుస్తూ ఉంటే ప్రిడి పాల్ గారు వచ్చి, బాబాయ్ నువ్వు పాడతావు, అందరికంటే చక్కగా పాడతావు, నువ్వు నీ పాటల కోసం క్రైస్తవ ప్రపంచం ఉర్రూచలుగుతుంది, నువ్వు దిగులు పడమాక, ఎట్రా నాకు చేత కాదుగా అంటే నీకెందుకు, నువ్వు ఇట్లా పాడు, ఇలా పాడు, ఇలా పాడు అని చెప్పంటే ఆ తర్వాత యేసన్న గారు పాటలు రాయటం కూడా ఇలా అని కొంత ప్రిడి పాల్ గారి యొక్క ప్రోత్సాహం, ఆలోచన, సహకారం, సహాయం ఉండటం వల్ల ఈరోజు ప్రపంచమంతా ఆయన పాటల కోసం ఉవ్విళ్ళూరుతుందన్నమాట. యేసన్న గారి పాటల కోసం ప్రతి ఒక్క సంవత్సరం ఒక ఆల్బమ్ తయారు చేయాలంటే 40 రోజులు ఉపవాసం ఉండి ఈ సంవత్సర కాలమంతా ఉన్న అనుభవాలన్నీ మదిలోకి తెచ్చుకొని ప్రభు ఇచ్చిన తలంపును బట్టి ఆ 10 పాటలు కానీ 8 పాటలు కానీ 6 పాటలు కానీ రాసి పాడి క్రైస్తవ ప్రపంచానికి అందించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాసిన ఈ వ్యక్తి మాత్రమే సంఘానికి తప్ప క్రైస్తవ ప్రపంచానికి మొత్తానికి తెలుసు. అసలు ప్రోత్సహించింది, నిలబెట్టిన ఈ క్రెడిట్ అంతా ఎవరిదంటే సంఘానికి, సంఘంలో ఉన్న మెయిన్ లైన్లో ఉన్న వాళ్ళకి తెలుసు, లేదంటే పరిచారకులు, విశ్వాసులు, సంఘ పెద్దలకు కూడా తెలుస్తుంది. అందరికంటే ముందు యేసయ్యకి తెలుసు. దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు ఆయన ఒకవేళ ఫీల్ అయితే నేను ప్రోత్సహించా, నేను బలపరిచా, అట్లాంటిది ఈ అలంత క్రెడిట్ అంతా యేసన్న గారికి పోయిందని నేను ఎప్పుడు దిగులు పడలా. కారణం ఏంటంటే నా బహుమతి అక్కడ ఉందా. దేవునికి మహిమ కలుగును. నేను వాళ్ళ జీవితాలను పరిశీలించినప్పుడు దేవుడు నాతో మాట్లాడిన విషయాలు. తర్వాత అబ్రహాం గారు ప్రిడి పాల్ గారి యొక్క ఆత్మీయ కుమారుడు. గోరంట్లో ఇప్పుడు హోసన్న మినిస్ట్రీస్ మొత్తానికి అతనే మెయిన్. జాన్ వెస్లీ అన్న ఉన్న మిగతా సేవకులందరూ అబ్రహాం పాష గారు చెబితే నేను అలా ఏంది. ఈయన ఎవరంటే ప్రిడి పాల్ గారు వాళ్ళ అమ్మా నాన్నగారికి, అబ్రహాం గారు వాళ్ళ అమ్మా నాన్నగారికి వాక్యం అందించి సువార్త చెప్పి, ఈయన కూడా సువార్త చెప్పి ఆయన చేతుల మీదకి ఈయన బాప్తిసం ఇప్పించి చివరికి యేసన్న గారి అమ్మటి పరిచర్యకి నడిచాడు. చెన్నై బెంగళూరు ప్రాంతంలో తెల్లవారుజామున 5 రూపాయలు 2 రూపాయలు ఇస్తే మెత్తపొడుచున్న అన్నం సాంబార్లో కలిపి ఇస్తారట. అది తెచ్చుకొని 5 రూపాయలు ఇస్తే అది తెచ్చుకొని అబ్రహాం గారు యేసన్న గారు ఇద్దరు కూర్చొని తినేవాళ్ళంట. అయ్యగారు అడిగిండంట, ఎరా మంచి అన్నం పెట్టలేకపోతున్నాను కదా అంటే, ఏముందిలేయ్యా మీరు తింటున్నారు నేను తింటున్నాను, ప్రభు చిత్తం ఇలా ఉంది, మనకున్న పరిస్థితుల్లో మనకున్న ఆర్థిక వసతుల్లో ఇంత మటుకేనయ్యా, అర్థం చేసుకో, దేవుడు మంచి రోజులు ఇస్తాడు ఖచ్చితంగా, ఏంది బాధపడమాక, ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారా అది జ్ఞాపకం చేసుకుని తీసుకోండి. ఆ రోజు ఆ కన్నీళ్ళు, అవమానాలు, వేదనలు, ఆ మెత్తబడ్డ అన్నం అవన్నీ తిని ఆయనతో పాటు నడిచి ఆయన శిష్యరికంలో ఉండి ఈ చివరికి యేసన్న గారిని తీసేసుకున్నాడు దేవుడు. ఒక సమయం వచ్చినప్పుడు యేసయ్య దగ్గర కూర్చొని మాట్లాడుతుంటే, అయ్యా నన్ను పిలిచావు బాగానే ఉంది, మరి ఆ పరిచర్య మొత్తానికి నాయకుడు ఎవరు, ఆయనకు ఆ నాయకుడికి అప్పచెప్పి కదా నేను రావాల్సింది, లేదంటే పరిచర్య అంతా గబ్బు అయిపోద్ది, ఏందంటే సరే వెనక్కి పోయి ఆ పరిచర్య బాధ్యతలో నేను అబ్రహాంను కోరుకున్నాను, అబ్రహాంకి అప్పచెప్పి అతను మాట వినండి అని చెప్పి నువ్వు చేయాల్సిన తంతంత అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను తీసుకుంటాను. అలాగనే ప్రభు కృపను బట్టి వెనక్కి వచ్చాడు.
కోమలోకి పోయినాయని కాస్త వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి అసలు వెళ్ళిపోయింది, ప్రాణం పూర్తిగా వెళ్ళిపోయింది. ఆయన కూడా వెనక్కి వచ్చి దేవుడు అనుమతి వెనక్కి వచ్చి అబ్రహాం గారిని నియమించి ఇతని మాట ఏంటంటే ఇతన్నే ఈ పరిచర్యకు నడిపించేదా. ప్రదీప్ గారు ఆ సాక్ష్యం చెప్పాడు. నా ఆత్మీయ కుమారుడు ఈరోజు మా బాబాయ్ తర్వాత ఇప్పుడు సంఘానికి కాపరయ్యాడు. ఇప్పుడు అతగాడు చేసి మేమంతా లోపడి నడవాలన్న. దీన్ని బట్టి ఆయన సిగ్గుపడితే ఇప్పుడు ఆయనే సిగ్గుపడతాడు దేవుని ఎదుట. కానీ ఆయన గర్వపడుతున్నాడు, అతిశయిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఒక వ్యక్తికి ఆత్మకు రక్షణ ఇయటమే కాదు, ఆ వ్యక్తిని బలపరచడానికి, తన వంతుగా తను ప్రోత్సహించడానికి. ఆయనకు ఒంట్లో వ్యాధి ఉంది. ఆ వ్యాధిని బట్టి అదొకటను అధికమైన ఉపవాసం. అధికమైన ఉపవాసాలు ఉండటం వల్ల బాగా ఈ పేగు, కంట పేగు మూసుకుపోయి అందుట్లో తనలో ఒక ఆల్రెడీ వ్యాధి ఉంది. ఆ వ్యాధి బంధకాల నుంచి యేసన్న గారు పట్టబడింది. అయితే ఆ వ్యాధిని ముదరకుండా దేవుడు దాన్ని అట్లానే అట్టిపెట్టాడు. ఓ సమయానికి దాన్ని బయటకు వచ్చేసింది ఆటోమేటిక్గా. ఓ సమయానికి ఆటోమేటిక్గా బయటికి రాగానే ఇక ప్రభు దయా సంకల్పం. అందరూ చాలామంది దైవజనులు అన్న మాట ఏంటంటే తొందరపాటు, మరి వాళ్ళకున్న అవగాహన బట్టి కానీ అధికమైన ఉపవాసాలు ఉండటం వల్ల, మందులు అనారోగ్యానికి మందులు వాడకపోవటం వల్ల దేవుడే స్వస్థపరుస్తాడులే. పెంతెకోస్తు అనుభవంలో అదే ఉంటుంది. మాతర్ల మీదకు పోనీరు. నీకు విశ్వాసం ఉంటే దేవుడు స్వస్థపరుస్తాడు, ఆ విశ్వాసాన్ని బట్టి ఎదుగు అంటారు. అలాగా ఏ మెడిసిన్ వాడవచ్చు కదని. ఏమో అతను అలా కోరుకున్నాడు. కాదంటానికి నువ్వెవరు, నేనెవరు, మనం ఎవరు ఏంది. అయితే ఇక్కడ నేను ప్రభు కృపచేత ప్రేరేపించబడి చెబుతున్న మాట ఏంటంటే, ఆ వ్యక్తుల జీవితాలు ఒక వ్యక్తి ప్రోత్సహించటం వల్ల అంత క్రెడిట్ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళంతా బిల్లీ గ్రాహం గారి విషయంలో కూడా ఒక టైలర్ గారు సువార్త చెప్పాడు. బిల్లీ గ్రాహం గారు దర్శనం చూస్తూ ఉంటే ఆ టైలర్ గారిని ముందుకు తెచ్చి నిలబెట్టి అన్నారు దేవుడు. అంటే ఆయన తీసుకోకముందే దర్శనం చూపించాడు బిల్లీ గ్రాహం గారికి. బహుమతులు అందుకునే సమయంలో నిలబడితే బిల్లీ గ్రాహం గారి ముందు టైలర్ ఉన్నంట. బిల్లీ గ్రాహం అని చెప్పని పిలంగానే అయ్యా నేనని చెప్పి వచ్చినంట. ఆ తర్వాత సువార్త చెప్పిన వ్యక్తిని పిలిచింది, ఈ టైలర్ గారిని. పిలవంగానే బిల్లీ గ్రాహం గారి పేరట ఆ టైలర్ గారికి బహుమతి ఇచ్చండి. నీ వల్ల ఒక ఆత్మ రక్షించబడితే ఆ ఆత్మ ఇన్ని కోట్ల మంది సువార్త అందిస్తే తద్వారా వచ్చిన ఆత్మల సంపాదన నీకే బహుమతి అని ఆయనకి ఇస్తున్నాడు. ఊరుకో, ఆయనకి వచ్చింది నాకు ఇవ్వాల్సింది పోయిందంటే పిచ్చి మోకమా, నువ్వు రక్షించబడటానికి అసలు కారణం అతనే. ఆ బహుమతి అంతా అతనికే పోవాల్సింది. ఏంది, నీ ద్వారా సేవ జరిగింది. నీ బహుమతి ఉంది, అతనికి వెళ్ళాల్సిన బహుమతి అతనికి ఉండాలి. ఆత్మ రక్షించే విషయంలో అయినా, ఒక కుటుంబాన్ని నిలబెట్టే విషయంలో అయినా, ఆధ్యాత్మికంగా దిగజారిపోయిన వ్యక్తిని నిలబెట్టే విషయంలో అయినా ఏంది, నీ పాత్ర ఎంత పట్టుకుంటుందో అంతలో నీకు రావాల్సిన బహుమతి నీకు ప్రభు ఆల్రెడీ ఉంచుతాడు. ఇక్కడ నేను దేవుడు కృపచేత ప్రేరేపించబడి దేవుడు అందించమన్న మాట ఏంటంటే, మనం ఒక వ్యక్తిని ప్రోత్సహించేలాగా ఉండాలి. ఏంది, నాకు చాలా ఇష్టమైన పరిచర్య ఏందో తెలుసా? చదువు లేనోడిని నిలబెట్టి వాక్యం చెప్పేయటం నాకు బాగా ఇష్టమైన పరిచర్య. నాకు బాగా ఇష్టమైన పరిచర్య. ఎందుకు ఆ మాట నన్ను తెలుసా? చదువు ఉన్నవాడు నిలబడి చేయించే ఏముంది లేరు, ఇది చదువు వచ్చు అంట. చదువు లేనోడికి ఏంది, బైబిల్ ఎలా చదవాలో ప్రార్థనాపూర్వకంగా కష్టపడి ఆ వ్యక్తిని సిద్ధపరిస్తే అతను కానీ ఆమె కానీ కృతజ్ఞత కలిగి ఉంటారు. అలాగనే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అరే చదువుకున్న వాళ్ళకి మనకు కూడా అందట్లేదు, ఇట్లాంటి ప్రత్యక్షత లేనిది, అసలు ఇన్ని సంగతులు ఆడించవచ్చని చెప్పని వినేవాడు నివ్వురుపోవాలి. ఏసై చేసిన పరిచర్య. చదువు లేని వాళ్ళని, చేపల వలలో గబ్బు కొడతాడు కూర్చున్న వాళ్ళని, అర్ధనగ్నంగా ఉండే వాళ్ళని పట్టుకొచ్చుకున్నాడు, వాళ్ళనే నిలబెట్టిండు, వాళ్ళనే ప్రయోజకులుగా చేశాడు. అలాగ మనం కష్టపడాలి. నా మనసులో చాలా ఉన్నాయి.
కానీ అందరికీ ఇక పూర్తిగా అర్థం కాలేదు. కానీ ఎవరికి అర్థం కాదు తొందరగా, అందరు తల పీక్కుంటారు. ఎప్పుడుకి ఎట్లా స్పందిస్తాడో మా ఇంట్లో మా అమ్మకే తెలియదు ఎంతవాటికి, కన్న తల్లికి. వాడు ఎప్పుడు ఎటు తిరుగుతున్నది ఏం అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. నేను ఎవరికి కూడా నా మనసులో ఉన్న చాలా ఇష్టమైన పరిచర్య చేతగానోడిని ప్రయోజకుడిగా చేసి నిలబెట్టి ఆ వ్యక్తి ద్వారా వాక్యం అందించాలి. అలాంటి వాళ్ళే లిస్టులో నాకు ఉన్నారు, ప్రార్థన రిక్వెస్ట్లు సేవకుల లిస్టులో. అసలు ఇంకా తల్లి దగ్గర పాలు తాగుతున్న బుడతలు కూడా ఉన్నారు సేవ లిస్టులో. వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేస్తున్నా. నాకు కావాల్సింది ప్రార్థన. ఇవాళ టౌన్ చర్చ్లో ఒక అన్నయ్య వచ్చి, అబ్బాయి అక్కడ కూర్చోమా, అక్కడ ఇట్రా అన్న. నా మనసు బాగా నొప్పుకుంది. పెద్దోడు వయసులో ఆయన ఇట్రా అని కూర్చొని పిలిచాను. ప్రభువా క్షమించు అనుకుంటా, లేదా అయ్యా క్షమాపణ అడగాలని ఉందా అని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఇప్పటికి కూడా పిలిచి 1-2 సార్లు ఆడ వచ్చి కూర్చున్నా. ప్రార్థన అవకాశం ఇస్తారని చూసా, ఒక్కళ్ళు ఇయ్యలేదు. లేదు ఇస్తారు తమ్ముడు ఇస్తారు, ఇయ్యట్లేదులే. కానీ జనసంఖ్య కోసం రమ్మంటే నేను రాను, పాట నాకు వద్దు, అసలు ప్రార్థన అవకాశం ఇస్తానంటే వస్తాను, నేను మాట్లాడుతారా అని చెప్పని అక్కడ దేశపోయి ప్రార్థన చేశా. ఈ తర్వాత వాళ్ళకి ఏమైందో ఏమో నాకైతే తెలియదు. కానీ 2 నిమిషాలు మంచిలు తాగిరాడు, ప్రార్థన చేశాడు. మౌత్ లేదు, మామూలు మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసి పక్కకు వచ్చా. వెంటనే ఎవరైతే నన్ను పిలిచాడో ఆ అన్న, రేపొద్దున వాక్యం చెబుతావా, రేపొద్దున వాక్యం చెబుతా అంటే కమిటీ ఒప్పుకోవాలా, కమిటీతో నేను మాట్లాడచ్చా, మీరు సిద్ధపడి రండి. నాకు సిద్ధపడి రండి అంటేనే నవ్వు వస్తుంది. అంటే ఒక్కోళ్ళకి ఒక అనుభవం, నాకైతే నవ్వు వస్తుంది. సరే దేవుడు ఏం మాట్లాడాలనుకుంటుండలే, మనకెందుకులే, అయినా కమిటీ ఒప్పుకోవాలి కదా, కమిటీ ఒప్పుకుంటే వచ్చి చెబుతాను. 2 నిమిషాలు ఎప్పుడు దొరుకుద్ది అవకాశం ఆడ ప్రార్థన చేయడానికి అనుకున్నా. ప్రభు కృపను బట్టి ఈరోజు వాళ్ళు పిలిస్తే అడిగా, 2 సార్లు వచ్చి కూర్చున్నా, పొరపాటును కూడా పడుచుకోవాలా. నేను ఎందుకు వచ్చాను, నేను రానన్నా. జనసంఖ్యకు అయితే నేను రాను, ప్రార్థన అవకాశం ఇస్తా అంటే వస్తాను. పాట కూడా వద్దు నాకు, ప్రార్థన అవకాశం అన్న. ప్రభు కృపను బట్టి 2 నిమిషాలు ప్రార్థన దెబ్బతో తెల్లారి అమ్ముండి వాక్యం చేయడానికి వచ్చాను. కమిటీ ఒప్పుకుంటే నేను చెబుతాను, నాదేం పోయింది. పక్కన ఒక అన్నయ్య ఉండి, నువ్వు అసలు ప్రార్థన వాళ్ళు చూడలేదు పాస్టర్ గారు, అసలు ప్రార్థన వాళ్ళు చూడలేదు పాస్టర్ గారు, చూస్తే ఒక్కడు కూడా పారిపోతారన్న. దేవుని చిత్తంలేయా అన్న. నువ్వు ప్రసంగం చేస్తే వాడొక్కడు కూడా ఉంటాడా, మొత్తం తలకు దారి వెళ్ళిపోతారు పాస్టర్ గారు. నీ మాటలు, ఆ ప్రసంగం వాక్యాలు నేను వింటున్నాను కాబట్టి నాకు తెలుసు ఆ డెప్త్, ఆ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందో, ఆ ఆత్మ తాకిడి ఎలా ఉంటుందో నాకు తెలుసు పాస్టర్ గారు. నేను వింటున్నాను, నేను బలపడుతున్నాను కాబట్టి నువ్వే కనుక వాక్యం చేయడానికి ఆయన నిలబడితే ఒక్కడు కూడా ఉన్నాడు పాస్టర్ గారు, మొత్తం పోతారు బయటికి, పారిపోతారు పాస్టర్ గారు. దేవుని చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతులే అన్న. దేవుడు అవకాశం ఇస్తే ఆ కమిటీ సభ్యులు, దేవుడు అవకాశం ఇచ్చినా కమిటీ సభ్యులు అవకాశం ఇవ్వరు. ఎందుకంటే చాలా చోట్ల ఆ తెగులు ఉంది. నన్ను చాలా చోట్ల వెళ్ళి వాక్యం చెప్పమంటే నువ్వు చెప్పమంటావు, బాగానే ఉంది, వాళ్ళు ఇవ్వాలి అవకాశం ఇచ్చే చెప్పు, లేకపోతే మెలకుండా ఉన్నాను. సరే ప్రభు నీ చిత్తం అని చెప్పాను. మనం బాగా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక వ్యక్తిని ప్రోత్సహించడానికి, బలపరచడానికి. మనదేముంది, చదువు ఉంది, తెలుసు కొన్ని విషయాలు, కానీ తెలియని వాళ్ళు ఉన్నారు. ఆ వ్యక్తులను బలపరిచినప్పుడు వాళ్ళు మనల్ని బట్టి సంతోషిస్తారు, అలాగనే ప్రభువులో కృతజ్ఞత కలిగి నిలబడతారు, అలాగనే వాళ్ళ ద్వారా గొప్ప సేవ జరుగుతుంది. నేను ప్రోత్సహించిన వాళ్ళు చాలామంది నన్ను తృణీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. పొరపాటును కూడా సిగ్గుపడలే నేను, ఎందుకంటే తెలియదు ప్రభువా, తెలియక అలా అనుకుంటున్నారు, క్షమించాయని. దేవుడే చూసుకుంటాడులే మనకెందుకని చెప్పని వదిలేసి, దేవుని కృపను బట్టి అలాంటి మైండ్ మనం కలిగి ఉంటే చాలామందిని మనం సంపాదించగలుగుతాం. పరలోకంలో చాలా గొప్ప బహుమతి ఉంటుంది. ఇక్కడ సెక్షన్ ఈడ సేవ జరుగుతుంది. పరలోకంలో అందరి ముందు మనల్ని గొప్పగా దేవుడు బడా మంచి దాసుడు అలా అంటూ ఉంటే ఇక అంతకంటే గొప్ప సంతోషం ఏముంది. ఈడ ఎంత కష్టపడ్డా, ఎంత కన్నీరు గార్చినా మన చుట్టూ చూసేవాళ్ళు, మనం చూసేవాళ్ళు ఒకవేళ వీళ్ళకి ఇదే పిచ్చని, ఇదే పైత్యం అనుకోవచ్చు. కానీ అసలు వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే పరలోకంలో అసలు సంగతి ఉంది.
ఆడకొచ్చి మంచిగా మాట్లాడి మంచి వాళ్ళంతా సిగ్గుతో తలదించుకుంటారు అన్నమాట. అరే రే ఎంత పని చేసాము, అరే ఎంత తృణీకరించి ఎంత పొరపాటు చేశాము, అసలు సంగతి తెలియకుండా పక్కన ఎందుకు పెట్టా అని చెప్పని అప్పుడు సిగ్గుపడుతారు. మనం భయపడాల్సిన పని లేదు, దిగులు పడాల్సిన పని లేదు. ప్రభు ఖచ్చితంగా మనం అలాంటి మనసు కలిగి ఉంటే గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాము. అలాగనే దేవుని కృపను బట్టి గొప్ప సమూహాన్ని మనం సంపాదించగలుగుతాం. అటు కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.